వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచివి చాలా హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటి అనుకుంటున్నారా? డ్రై ఫ్రూట్స్ అండి. మొత్తం డ్రై ఫ్రూట్స్తో ఇది ఎవరైనా తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది టేస్టు. దీనిలో ఏమేం చేశాను, ఎలా చేశాను అనేది డీటెయిల్గా చూపిస్తాను. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఇది రోజు ఒక్కటి తిన్నారంటే మాత్రం దీనిలో అన్నీ కలిసి ఉంటాయి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఇవ్వండి రోజు తప్పనిసరిగా ఒకటి. ఇగో దీనిలోకి కావాల్సిన ఏంటి చూపిస్తున్నాను చూడండి. ఎన్ని రకాలు వేసాను. డ్రై ఫ్రూట్స్ అనమాట. డ్రై ఫ్రూట్స్ తోటి లడ్డు. రోజు ఒకటి తిన్నారంటే ఇంకా మీరు అన్నీ అందులోనే వచ్చేస్తాయండి. ప్రోటీన్, ఫైబరు మొత్తం ఉంటాయి. చాలా చాలా హెల్దీ. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇగో చూడండి, బాదము, జీడిపప్పు, గింజలు చూడండి, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, ఇవి ఫ్లాక్ సీడ్స్, అలాగే నువ్వులు, నల్ల నువ్వులు వాడాను అనమాట. చూసారా? వీటితో పాటు చూడండి అన్నీ చక్కగా మంచి మంచి ఐటమ్స్ కదా, చాలా చాలా హెల్దీ. సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి క్లియర్గా దగ్గరికి చూపిస్తున్నాను అనమాట. ఇవి పంప్కిన్ సీడ్స్, ఇవి వాటర్ మెలన్ సీడ్స్, ఆ తర్వాత ఫ్లాక్స్ సీడ్స్. ఇవి కూడా దీనిలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చాలా చాలా మంచిది, తప్పకుండా వాడుకోండి. ఇది నల్ల నువ్వులు. నువ్వులు కూడా తెల్ల నువ్వులైన వాడుకోవచ్చు, కానీ నల్ల నువ్వులు ఇంకా మంచిదనమాట. అందుకని ఇవి వాడుకొని ఇలా మీరు లడ్డు చేసుకొని రోజుకి ఒక్కొక్కటి తిన్నారంటే చాలా హెల్దీ అనమాట. దీనిలోకి నేను బెల్లం ఏం వాడట్లా, ఖర్జూరాలు వాడుతున్నాను. చూసారా? ఖర్జూరాలు వేసేసి తర్వాత కొంచెం తేనె కలిపి, అంటే ముద్దకు రావాలంటే కొంచెం లైట్గా తేనె కూడా మరీ ఎక్కువేం పట్టదనమాట. అందుకని లైట్గా తేనె కలిపేసి ఉండలు కట్టుకోవటమే. అసలు ఇందులో బెల్లం, షుగరు ఏమి లేవన్నమాట. చాలా హెల్దీ. చూసారా? ఇది ఎలా చేసుకోవాలనే ఇది డీటెయిల్గా ఇప్పుడు చూద్దాం. చూడండి, ముందుగా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఈ బాదము, జీడిపప్పులు చూసారా? ఇలా అంటే ఇందులో ఆయిల్ ఏమీ వేయట్లేదు, మనం ఉట్టిగా డ్రైగానే ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాం. చూడండి, ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవే మరి పూర్తిగా రంగు మారక్కర్లేదు అనమాట. తర్వాత గింజలన్నీ వేసుకుంటున్నాను చూడండి. వాటర్ మెలన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా పంప్కిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, నల్ల నువ్వులు అన్నీ వేసుకొని మొత్తాన్ని ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను చూడండి. ఇవి అస్సలు ఏమి ఆయిల్, నెయ్యి కూడా ఏం వేయలేదు. చాలా చాలా బాగుంటుంది. ఇలా అంటే ఎక్కువ మనం ఆయిల్స్ కానీ ఏమి లేకుండా అన్నీ దీనిలోనే ఉంటాయి కదా. మనకి న్యాచురల్గా ఆయిల్స్ ఇందులోనే ఉంటాయి కాబట్టి మనకి వేరే ఏమి ఇయ్యక్కర్లేదు అనమాట. చాలా చాలా హెల్దీ. ఇది చాలా టేస్టీ కూడా బాగుంటుంది. రోజుకి ఒక్కొక్క లడ్డు తప్పనిసరిగా అందరూ చేసుకొని తినండి. పిల్లలకి, ఇంట్లో ఉన్న పిల్లలకి ఇవ్వండి, పెద్దవాళ్ళకి ఇవ్వండి, మీరు తినండి. ఇవి రోజు తిన్నారంటే మీ హెల్త్ చాలా బాగుంటుంది. తప్పకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మంచిదే. మంచి హై ప్రోటీను, ఫైబరు అలా ఫుడ్ తీసుకోవాలనుకునే వాళ్ళకి చాలా చాలా మంచిది. హెల్త్ చాలా బాగుంటుంది రోజుకి ఒక్కటి తిన్నారంటే. చూసారా? ఈ గింజలన్నీ ఇలా వేయించేసుకున్నాను. తర్వాత ఇవి ఉన్నాయి కదా డేట్స్, అదే ఖర్జూరాలు, ఇవి కూడా కొంచెం లైట్గా వేడి చేసుకోవాలి. దీని మీద కొంచెం మెత్తబడితే ఏంటంటే మిక్సీలో వేసుకుంటే తొందరగా మెదిగిపోతుంది, ఈజీగా మెదగదు. గట్టిగా ఉన్నప్పుడు కొంచెం కష్టం కదా. ఇలా మెత్తబడితే చాలు. ఈ గింజలు వీటన్నిటితో కలిపి మిక్సీలో మెత్తగా చేసేసుకుంటాను. అందుకని దీంతో బెల్లము, షుగరు ఏమీ అవసరం ఉండదన్నమాట. ఇవి వేసేసుకొని ఉండగట్టుకోవడానికి కొంచెం తేనె వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇవన్నీ డ్రై అయిన తర్వాత ఇలాగా పొడి చేసి పెట్టుకోవాలి. నల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ అవన్నీ వేసాం కదా, అందుకని నల్ల నువ్వుల వల్ల కొంచెం కలర్ అలా ఉంది. మీరు తెల్ల నువ్వులు వేసుకున్నారనుకోండి ఈ కలర్ రాదు, కొంచెం లైట్ బ్రౌన్ వస్తుంది అనమాట. ఇలా పొడి చేసి రెడీ పెట్టుకొని వీటిల్లో ఇంకా ఉండలు కట్టుకోవటం. కట్టుకోవడానికి ఇలా పొడి పొడిగా ఉంది కాబట్టి ఉండకి రాదు కాబట్టి దీన్ని కొంచెం తేనె కలుపుకొని, అంటే స్వీట్ కూడా ఇప్పుడు మనం ఖర్జూరాలు కూడా మరీ ఎక్కువ వేయలేదు, కొంచెం వేసాం కాబట్టి దీనిలో కొంచెం తేనె కలుపుకుంటే అటు స్వీటు సరిపోతుంది, అలాగే మనకి ఉండలు కట్టుకోవడానికి కూడా బాగా వస్తుంది అనమాట. అది ఎక్కువ వేయట్లేదు, ఒక 2-3 స్పూన్లు మాత్రం తేనె వేస్తున్నాను. మరీ ఎక్కువ వేస్తే అంటారు కదా తేనె అయినా సరే షుగర్కి అంటే క్యాలరీస్ అలాగే ఉంటాయని, అందుకని చెప్పి మరీ ఎక్కువ వేయట్లేదు. ఇలాగ ఖర్జూరాలే వేసేసాం కాబట్టి తేనె ఒక 2-3 స్పూన్లు అంతే, ఎక్కువ వేయని కూడా వేయట్లేదు. వేసేసి దీన్ని ఉండలు కట్టుకోవటమే. చూసారా? ఎక్కువ వేయలే అసలు. ఇదే చూడండి, ఎక్కువైనట్లుంది. ఇదే కొంచెం దీన్ని బాగా కలిపేలాగా కలుపుకొని ఇంకా లడ్డూలు చేసేసుకోవటమే. చూడండి, చాలా చాలా హెల్దీ. చూసారు? ఇందులో అన్ని మంచి ఐటమ్స్ ఉన్నాయి. ఎంత మంచిది హెల్త్కి. పిల్లలకి రోజు, చిన్నపిల్లలకు కూడా కొంచెం చిన్న చిన్న ఉండలు చేసి చిన్నపిల్లలకు కూడా ఇవ్వండి. అందులో నలక్కపోవటానికి ఏం లేదు కదా, అన్నీ మిక్సీలో వేసేసాం కదా, కాబట్టి కొంచెం చిన్న చిన్నవి చేసి ఈ సైజు మీరు తినొచ్చు పెద్దవాళ్ళు.
పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం తగ్గించి చిన్న సైజ్ చేసేసి ఇవ్వచ్చు అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది, అందరు ఇష్టంగా తింటారు. చూడండి, లడ్డూలు రెడీ అయిపోతున్నాయి. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయినాయో. ఇందులో ఇంకా ఇవన్నీ మిక్సీకే వేసేసి కంటే పైకి మీకు ఏం తగలవు. మీకు కావాలంటే పైన కొంచెం జీడిపప్పులు కొద్దిగా 1-2 అలా అంటించుకోవచ్చు కావాలంటే. లేదంటే వీటిలోనే కొంచెం పలుకులు కొన్ని వేసుకొని మీరు ఉండగట్టుకోవచ్చు. అంటే తినేటప్పుడు కొంచెం ఆ పలుకులు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా, అలా కావాలన్నా కూడా మీరు వేసుకోవచ్చు. నేనైతే దీన్ని అన్ని పొడి చేసేసి వేస్తూ ఉన్నాను. ఇలా ఉండటం వల్ల ఏంటంటే పళ్ళు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, పెద్ద వయసు అయిన వాళ్ళకి కానీ, పిల్లలు కానీ ఈజీగా తినగలుగుతారు. మీరు కొంచెం జీడిపప్పులు, బాదం పప్పులు కొంచెం చిన్న చిన్న ముక్కలు చేసుకొని దీనిలో కూడా కలుపుకొని అలా లడ్డు చేసుకునేటప్పుడు చేసుకోవచ్చు అనమాట. చూసారా, చాలా మంచిగా లడ్డూలు తయారైపోయినాయి కదా. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది రోజు ఒక్కొక్కటి తింటూ ఉండండి, నిజంగా చాలా మంచిదండి. వీడియో నచ్చింది కదా. నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు అందరూ చూడగలుగుతారు. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు కావాలంటే పిండి మరీ మెత్తగా మాకు ఇష్టం లేదు, కొంచెం బరగ్గా ఉండొచ్చు అని అనుకుంటే కొంచెం బరగ్గానే మిక్సీకి వేసుకోవచ్చు. ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.